వేదికను అలంకరించిన పెద్దలకు, ముందున్న జనసేన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు. 2019లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి గారిని పోటీ చేయించారు. ఆ రోజు అలా ఎందుకు పోటీ చేయించారంటే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాపు సోదరులు ఎవ్వరూ గుర్తుకు రాలేదు. మరి ఈరోజు ఆయనకి తెలుసు, రోసయ్య గారికి తెలుసు, గుంటూరు ప్రజానీకానికి తెలుసు, గుంటూరు పార్లమెంట్ సీటు కానీ ఇక్కడ ఎమ్మెల్యేల సీట్లు కానీ టీడీపీ జనసేనతో గెలుస్తామని. ఇప్పుడు కాపు సోదరులు అంటే వీళ్ళు కొట్టుకోవాలి, ఎట్లాగూ ఈ సీట్లు మనకు రావు కాబట్టి కొట్టుకుంటారు, చస్తారు. ఇది ఒక దుర్మార్గపు రాజకీయం. అదే మీరు రాయలసీమకి వెళ్ళండి, 55 సీట్లు ఉంటాయి, 40 సీట్లు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి, సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ గెలిచే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు. కాకపోతే దేవుడు వేరే స్క్రిప్ట్ రాస్తాడు కదా, అక్కడ కూడా పోతా ఉన్నారు వాళ్ళు. ఆయన ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ 54-55 సీట్లు అక్కడ ఉంటే 40 సీట్లు ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన 5-10 వాళ్ళకొకటి వీళ్ళకి ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడేమో అన్ని కుల రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కిలారి రోసయ్య గారిని నాకు వ్యక్తిగతంగా కానీ ఇంకొకళ్ళు కానీ విమర్శించాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన వ్యక్తిత్వం కూడా నాది కాదు. అయితే సమస్యల రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన సమస్యల గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు కిలారి రోసయ్య గారు 3 రాజధానులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే దానికి వంతపడేటువంటి పరిస్థితి. మీరు పక్కా లోకల్ అంటున్నారు. పక్కా లోకల్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి మంచి జరగటం. మీ పార్లమెంటు అభ్యర్థిగా మీ మొదటి కర్తవ్యం మీ ప్రజలకి మేలు చేయటం. మీ తర్వాత నెక్స్ట్ పక్కన పార్లమెంటు, తర్వాత పక్కన రాష్ట్రం, తర్వాత దేశం. ఇది ఎవరికైనా. మరి ఈ పార్లమెంటులోనే 3 రాజధానులకు ఓటేస్తే, అంటే రాజధాని రావడం అనేది ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే తప్పించి ఒక ప్రాంతంలో రాజధాని రాదు. అది చరిత్రలో బహుశా 1 సారో 2 సార్లు వస్తుంది. అలాంటిది మన అదృష్టం కొద్దీ ఇక్కడ రాజధాని వచ్చింది. రాజధాని వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇలాంటి ప్రాంతాన్ని వద్దనుకొని 3 ముక్కలు చేసి ఏ ముక్కకి కూడా న్యాయం చేయకుండా ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ వైజాగ్లో బంగారం లాంటి ఆ కొండ అక్కడ పోతే అద్భుతంగా ఉండేది. పచ్చని చెట్లని ఇష్టం వచ్చినట్టు నరికి ఒక 500 కోట్ల రూపాయలు, ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితం రాజులు ఎలా అయితే కట్టుకుంటారో అలా ఒక ప్యాలెస్ కట్టుకొని, అంటే ఎవ్వరు ఆయన దగ్గరికి రాకుండా, ఆయన ఎవ్వరు ఏవి అటాక్ చేయకుండా ఆ మాదిరిగా కట్టి, కనీసం ఇక్కడ కట్టి నీళ్ళని ఇవ్వకుండా రోడ్లన్నీ పిచ్చి మొక్కలకు వదిలేసి ఇట్లాంటి దుర్మార్గ రాజకీయం చేస్తూ ఉన్నారు. పోనీ అదంతా వదిలేద్దాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, అసలు ఎందుకు ఈ చట్టం? ఏదైనా ఒక బిల్లు కానీ ఒక చట్టం కానీ తీసుకొస్తే దానివల్ల 10 మందికి ఉపయోగం జరగాలి. దీనివల్ల ఏ విధమైన ఉపయోగం? ఫస్ట్ సమస్య ఉంటే సమస్యను తీర్చడానికి చట్టం. సమస్య ఎక్కడుంది? ఎక్కడన్నా గ్రామాల్లో కానీ ఎక్కడన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఎక్కడన్నా హైవేలు కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి రైతుల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఈ చట్టం ఉంటే మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామనేది వాళ్ళ వాదన. నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని రోడ్లు వేస్తారు మీరు? ఇంత ల్యాండ్ కావాలి మీకు ఈ రాష్ట్రంలో. ఎక్కడో గుంటూరు పక్కనో లేకపోతే హైవే పక్కన మీరు ఎక్కడన్నా రోడ్లు వేయాలనుకుంటే ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేయండి. చేసి అక్కడ ఏదైనా కావాలంటే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినా ఓకే, ఒప్పుకుంటా, కొత్త గొప్ప మీరు మీ ఆలోచన వేరు. అలా కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో అన్ని ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్ని ఏది అమ్మినా కూడా మీ చేతికి వెళ్ళిపోతాయంటే అసలు మీకు ఏం క్రెడిబిలిటీ ఉంది? అసలు గవర్నమెంట్ అధికారులు మామూలుగా మనకు న్యాయంగా జరగాల్సిన వాటి కోసం వెళ్తేనే 5 సార్లు తిప్పుతారు వాళ్ళ డబ్బులు వాళ్ళు ముట్టేదాకా చాలామంది. అలాంటిది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్లు వాళ్ళ చేతికి వెళ్తే న్యాయ వ్యవస్థ అంతా పక్కకు పోతే దీన్ని తీర్చేది ఎవరు? ఇక మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికో, ఆర్కే గారి దగ్గరికో, అయోధ్య రామారెడ్డి గారి దగ్గరికో వీళ్ళే మన ప్రధాన న్యాయమూర్తులు అవబోయేది. ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి.